సోషల్ మీడియాలో తెలంగాణ నాయకురాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు ఏదో టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆమెలో ఉన్నటువంటి ఏమంటామది ఏమన్నా నాకు కూడా అర్థం కావట్లా. ఇప్పటి వరకు ఆడ ఫ్యామిలీ అంటే కొంచెం గౌరవం ఉండేది రాజకీయంలో. అంటే అది పోగొట్టుకున్నారు అనుకోండి. పోగొట్టుకున్నటువంటి మీరు నిన్న ఏదో టీవీ వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయటం మానుకుని పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు దాకా మేము కేసీఆర్ ఫ్యామిలీకి దుఃఖం ఉందని మేమైతే అనుకోవాలా. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పిన ఆన్సర్ ఏంటి కవిత గారు? ఏదో మా నాన్న మాట్లాడాడు, మా బ్రదర్ మాట్లాడుతున్నాడు, నేను కూడా మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడతాము, చెల్లిపోద్ది అని ఊహిస్తున్నావేమో. కవిత గారు గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ నాయకుడు. ఇప్పుడు దాకా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పార్టీల నాయకులు కాదు ఇక్కడ. గుర్తుపెట్టుకో బిడ్డ, సమాధానం అది వేరుగా ఉంటుంది. నిన్ను ఏమడిగాడు, నువ్వేం చెప్పావు? ఒకసారి మైండ్ అదుపులో ఉంచుకొని నీ శరీరాన్ని కూడా అదుపులో ఉంచుకొని జనసేన గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడు. ఎవరు దురదృష్టం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు డిసైడ్ చేశారు. ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు. నీ యొక్క భాగోతం కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఒక లిక్కర్ స్కామ్ కేసులో అన్ని నెలలు జైల్లో ఉండొచ్చావు నువ్వు. సిగ్గుపడాలి. ఇంకొకళ్ళు అయితే తల కింద వేసుకుని కొట్టుకుని చచ్చేవాళ్ళు. ఏదో చెప్తారు పెద్దలు అంటారు, ఏదో పగసాంతి లేకపోతే పాము కూడా తల కింద వేసుకుని కొట్టుకుని చస్తుందట. అట్లాగే సిగ్గుతో తలదించుకుని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాల్సినటువంటి క్యారెక్టర్ ఇది. సరే వస్తున్నావు, దానికి నువ్వే సమాధానం చెప్పి ఎందుకు వస్తున్నావో, ఏ రకంగా వస్తున్నావో. కానీ నీ ఎదుటి రాజకీయ నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో, మైండ్ అప్లై చేసి మాట్లాడుతూ నేర్చుకుంటే పద్ధతిగా ఉంటుంది. లేదనుకో నీ భాష మీ నాన్న భాష రెండు కలిపి మాట్లాడగలిగేటటువంటి ధైర్యం ఉంది. అలాంటి యుక్తి శక్తులు కూడా జనసేన పార్టీలో లీడర్లకు ఉన్నాయి కనుక ఒకసారి ఒళ్ళు మళ్ళా దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నాం. సంబంధం లేని విషయం. ఏ రోజున కూడా జనసేన పార్టీ నుంచి నిన్ను కానీ నీ అన్నను కానీ మీ నాన్న గురించి కానీ కించపరుస్తూ చిన్న మాట కూడా మా లీడర్లు ఎక్కడ కూడా మాట్లాడదు. ఎక్కడా మాట్లాడేంతవరకు ఇలా పవన్ కళ్యాణ్ గారిని చెప్తే నా రాజకీయ జీవితం అంతా కూడా అయిపోయింది తెలంగాణలో, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నన్ను సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ చేస్తారు అని పిచ్చి భ్రమలో ఏమైనా మాట్లాడుతున్నామో. ఎక్స్పోజ్ చేసే సంగతి పక్కన పెట్టి తల్లి, ఏ రకంగా ఎక్స్పోజ్ చేయాలో ఆ రకంగా మా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు.